ఎడారిలో సెలయేర్లు. ఆగస్టు 10వ తారీఖు. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. యోహాను సువార్త 11వ అధ్యాయము 6వ వచనం. ఈ అద్భుతమైన అధ్యాయం మొదట్లోనే ఉంది. యేసు మార్తను ఆమె సహోదరుడైన లాజరును ప్రేమించెను అనే మాట. దేవుడు మన పట్ల చేసే కార్యాలు మనకెంత అయోమయంగా అనిపించినప్పటికీ ఆయనకు మనపై ఉన్న అపారమైన మార్పు లేని ఉచిత ప్రేమ మీద మనం నమ్మకం ఉంచి దాని గురించి ఇతరులకు చెప్పాలి. యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మనల్ని కొంతకాలం బాధపడనిస్తాడు. తమ తమ్ముడు సుస్థి వార్త వినగానే ఆయన అన్ని ఆటంకాలను దాటుకొని వచ్చి అతన్ని బాగుపరుస్తాడని మరియా మార్తలు అనుకున్నారు. పైన రాసి ఉన్న వాక్యాన్ని ఇంగ్లీష్ బైబిల్లో చదివితే వినినప్పుడు అనే మాటకు బదులుగా విన్నాడు కాబట్టి అని ఉంటుంది. కాబట్టి అనే మాట ఇక్కడ వాడడం ఎంత కొత్తగా ఉంది. అయితే వాళ్ళ మీద ప్రేమ లేకపోవడం వల్ల కాదు, ఆయన ఆగిపోయింది. ప్రేమ ఉంది కాబట్టే, ఆయన ప్రేమే ఆయన్ను త్వరగా దుఃఖంలో ఉన్న ఆ ఇంటికి వెళ్లకుండా చేసింది. ఆయనలాగా శాశ్వతమైన అపార ప్రేమ కాకుండా మామూలు ప్రేమ ఉన్నవాళ్ళైతే క్షణాల మీద వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దుఃఖాన్ని ఉపశమింపజేసి వాళ్ళ కన్నీళ్లు తుడిచి దుఃఖాన్ని నిట్టూర్పుల్ని ఎగరగొట్టేసేవారే. అయితే దుఃఖమనే దేవదూత తన పనిని పూర్తి చేసేదాకా ఆ కరుణామయుణ్ణి ఆపి ఉంచగలిగింది దేవుని దివ్య ప్రేమే. బాధ వల్ల, దుఃఖం వల్ల మనం ఎంత మేలు పొందామో ఎవరు లెక్కగట్టగలరు? క్రైస్తవ జీవితంలోని ఎన్నో ప్రధానమైన సద్గుణాలు మనకు అలవడడానికి దుఃఖమే కారణం. పరీక్ష పెట్టే శ్రమలు లేకుండా విశ్వాసం ఎక్కడిది? సహించడానికి బాధ లేకుండా సహనం ఎక్కడిది? బాధాకరమైన అనుభవాలు లేకపోతే అనుభవం ఎక్కడిది? ఆకాశం మబ్బు కమ్మితే, బాధలు వేధించితే ఆయన్నే నమ్ముదాం, మనల్ని ప్రేమించిన వాడు కదా. అన్నింటినీ తాకే కాలం ఆయన ప్రేమను మట్టుకు తాకలేదు. క్రీస్తు హృదయంలో నుండి ప్రేమ పారుతూనే ఉంటుంది. నీ కష్ట సమయంలో త్వరగా విడుదల రాలేదని బాధపడుతున్నావా? లేదు, ప్రభు నిన్ను ప్రేమించారు కాబట్టే ఆయన ఆలస్యం చేస్తున్నారు. తగిన సమయంలో నీ దగ్గరకు వచ్చి మరణంలో నుండి జీవంలోనికి, కష్టంలో నుండి నెమ్మదిలోనికి ప్రభు నిన్ను విడిపిస్తారు. ఆయన నామానికి మహిమ, నీకు సంతోషం, సహవిశ్వాసులకు ధైర్యాన్ని ఇచ్చే ఈ గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగునట్లు ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఆమెన్.